హాయ్ పిల్లలు, అందరూ బాగున్నారా? గత వీడియోలో మనము దేవునితో యాకోబు ఎలా కుస్తీ పట్టాడు, ఎలాగ ప్రార్థనలో పోరాడి గెలిచాడు అనే విషయాల గురించి తెలుసుకున్నాం. ఈ మంచి సమయంలో యేసేపు కథ తెలుసుకుందాం. యేసేపు అతని అన్నల గురించి ఆదికాండము 37వ అధ్యాయము 1వ వచనం నుండి 35వ వచనాల వరకు మనము తెలుసుకుందాం. ఇది యాకోబుకు ప్రియమైన కుమారుడగు యేసేపు కథ. యేసేపుకు 2 కలలు వచ్చాయి. వాటిని తన అన్నలకు చెప్పాడు. కలల ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడని ఆ రోజుల్లో ప్రజలు నమ్మేవారు. యేసేపు తనకు వచ్చిన కలలు వివరిస్తూ నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పేవాడు. యాకోబు తన తండ్రి నివసించిన కానానులోనే ఉండిపోయాడు. ఇది యాకోబు కుటుంబం కథ. యేసేపుకు 17 సంవత్సరాలు. తన అన్నలతో కలిసి గొర్రెలను మేకలను కాసేవాడు. అంతేకాక తన అన్నలు చేసే చెడ్డ పనుల గురించి వారి నాన్నకు సమాచారాన్ని ఇచ్చేవాడు. యాకోబు వృద్ధాప్యంలో యేసేపు పుట్టాడు. అందుకని యాకోబు మిగిలిన కుమారులందరికంటే యేసేపును ఎక్కువగా ప్రేమించాడు. తన ప్రేమకు గుర్తుగా యేసేపుకు తనకు ఒక వదులైన రంగులు గల చొక్కా కూడా కుట్టించాడు. మిగతా అందరికంటే నాన్న యేసేపును ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మిగిలిన కుమారులందరూ యేసేపు మీద ద్వేషం పెంచుకుని అనాగరికంగా ప్రవర్తించేవారు. ఒకసారి యేసేపుకు ఒక కల వచ్చింది. తన అన్నలకు దాని గురించి చెప్పాడు. ఆ కల విన్న తర్వాత వారికి యేసేపు మీద ఇంకా ద్వేషం పెరిగింది. యేసేపు వారితో తనకు వచ్చిన కల చెబుతూ, వినండి. గోధుమ పంట కోస్తున్నాం. మనము పొలంలో ఉన్నాం. మనమంతా ఆ పనులు మోపులు కడుతున్నప్పుడు నా మోపు లేచి నిటారుగా నిలబడింది. మీ మోపులన్నీ దాని చుట్టూ చేరి దానికి వంగి నమస్కారం చేశాయి అన్నాడు. అందుకు అన్నలు కోపంతో, నీవు రాజువై మమ్మల్ని పరిపాలిస్తావని పగటి కలలు కంటున్నావా అంటూ ఎగతాళి చేశారు. అయినా యేసేపు తనకు వచ్చిన కలను చెబుతూ ఉంటే అన్నలకు అతని మీద ఇంకా ద్వేషం పెరిగిపోయింది. ఆ తర్వాత యేసేపుకు 2వ కల వచ్చింది. మళ్ళీ తన కల అన్నలతో ఉత్సాహంగా, అన్నలు, నాకు ఇంకో కల వచ్చింది. అదేమిటంటే సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేశాయి అంటూ చెప్పాడు. యేసేపు ఈ కలకు నాన్నకి చెప్పాడు. అప్పుడు నాన్న అతనితో, ఇదేం కల? మీ అమ్మ, నేను, నీ అన్నలు నీ దగ్గరకు వచ్చి నీకు సాష్టాంగ పడతామా అని చివాట్లు పెట్టాడు. యేసేపు అన్నలు 2వ కల గురించి విని అతని మీద మీరెక్కువ అసూయ పెంచుకుంటున్నారు. వారి నాన్న మాత్రం ఆ కల భావం ఏమై ఉంటుందా అని దానిని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. యేసేపు అన్నలందరూ తమ మందలన్నీ కాయటానికి షెకెం ప్రాంతానికి వెళ్ళారు. యాకోబు యేసేపుతో, నీవు షెకెంకు వెళ్ళి నీ అన్నలు ఎలా ఉన్నారో, మందలు ఎలా ఉన్నాయో చూసి వచ్చి ఈ సంగతులన్నీ నాతో చెప్పు అన్నాడు. అలాగే నేను వెళ్తాను అని యేసేపు అన్నాడు. యేసేపు నాన్న హెబ్రోనులో దాకా సాగనంపాడు. యేసేపు షెకెం చేరి అటు ఇటు చూస్తున్నాడు. అప్పుడు ఒక మనిషి యేసేపు దగ్గరకు వచ్చి, నీవు దేవుని కోసం చూస్తున్నావా అని అడిగాడు. అందుకు యేసేపు, మా అన్నలు ఇక్కడ మందల కాస్తుండాలి, వారి కోసం చూస్తున్నాను. వారు ఎక్కడ ఉన్నారో కాస్త చెబుతావా అన్నాడు. అందుకు ఆ మనిషి, వారు ఇప్పుడే వెళ్ళిపోయారు. వారి మాటలను బట్టి దోతాను అనే ఊరికి వెళుతున్నట్లు తెలిసింది. ఆ మాట విని యేసేపు తన అన్నలను వెతుక్కుంటూ వెళ్ళి దోతాను దగ్గర వారిని కలుసుకున్నాడు. వారు యేసేపును దూరం నుంచే చూసి ఎలాగైనా సరే వీణ్ణి చంపేయాలనుకున్నారు. యేసేపు వారి దగ్గర రావటం చూసి, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు. వాణ్ణి చంపి ఎండిన బావిలో పడవేద్దాం. వాణ్ణి అడవి జంతువులు చంపిందని నాన్నకు మన వారందరికీ చెబుదాం. అప్పుడు వాడు కన్న కలలు ఏమవుతాయో చూద్దాం అని వారంతా కూడబలుక్కున్నారు. అయితే యేసేపు పెద్ద అన్న రూబేను మాత్రం ఆ మాట విని చాలా బాధపడ్డాడు. ఎలాగైనా యేసేపును రక్షించాలనుకున్నాడు. మనం యేసేపును చంపొద్దు, వాడికి ఏ హాని చేయవద్దు. అయితే
ఒక పని చేద్దాం, వాడిని ఇక్కడ ఉన్న నీళ్లు లేని బావిలో పడేద్దాం అని అన్నాడు. ఏసేపును చంపకుండా కాపాడి తిరిగి వారి నాన్న దగ్గరికి పంపాలని రూబేను అలా అన్నాడు. ఏసేపు దగ్గరకు రాగానే వారు అతన్ని తొడుక్కొని ఉన్న రంగుల చొక్కా లాక్కొని చింపేశారు. ఆ తర్వాత ఏసేపును ఎండిన బావిలో పడవేశారు. ఆ తర్వాత వారు ఆ బావి దగ్గర కూర్చుండి భోజనం చేస్తున్నారు. అంతలో ఈజిప్టు దేశానికి ఇష్మాయేలీయుల వర్తకులు గుంపు ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలు, సువాసన గల లేపనాన్ని తీసుకుని వెళ్తున్నారు. అది చూసి యోసేపు అనులలో ఒకడైన యూదా మిగిలిన వారితో, మన తమ్ముణ్ణి చంపితే మనకేం వస్తుంది? అందుకని మనం వాణ్ణి ఇష్మాయేలీయులకు అమ్ముదాము. అలా చేయటం వల్ల తమ్ముణ్ణి చంపారన్న నేరం మనకుండదు. వాడు మన తమ్ముడే కదా అన్నాడు. ఈ సలహా మిగిలిన వారంతా ఒప్పుకున్నారు. వారిలో నుంచి యోసేపును బయటికి తీసి వర్తకులకు 20 వెండి నాణేలకు ఇష్మాయేలీయులకు అమ్మారు. ఆ వర్తకులు యోసేపును తమ వెంట ఈజిప్టు దేశానికి తీసుకెళ్లారు. యోసేపు ఇష్మాయేలీయులకు అమ్మివేసినప్పుడు రూబేను అక్కడ లేడు. అతడు తిరిగి వచ్చి బావిలో యోసేపు లేకపోవడం చూసి ఎంతో ఏడ్చాడు. తన తమ్ముళ్ళ దగ్గర నుంచి బావిలో యోసేపు లేడు, అయ్యో నేనిప్పుడేం చేసేది అంటూ ఏడుస్తూ అడిగాడు. వాడు ఆ మేకపిల్లను చంపి దాని రక్తం యోసేపు చొక్కాకు ముంచారు. రక్తంలో తడిపిన ఆ చొక్కాను వారి నాన్న దగ్గరకు తీసుకెళ్ళి, మాకిది దొరికింది, ఇది నీ కుమారుడిదేనా అని అడిగారు. అది యోసేపు చొక్కా అని యాకోబు గుర్తుపట్టి, అవును ఇది నా కుమారుడు యోసేపుదే అని, ఏ అడవి జంతువో నా కుమారుని ముక్కలు ముక్కలుగా చేసింది అంటూ కుమిలి కుమిలి ఏడ్చాడు. తన ప్రియమైన కుమారుడు చనిపోయాడని చాలా కాలం దుఃఖించాడు. కుమారులు కుమార్తెలు నాన్నకు ఓదార్చడానికి ఎంతో ప్రయత్నించారు, కానీ యోసేపు మీద దిగులు పోలేదు. అంతేకాదు వారితో, నేను చనిపోయేదాకా నా కుమారుని కోసం ఇలా ప్రలాపిస్తూనే ఉంటాను, ఏడుస్తూనే ఉంటాను అని అన్నాడు. చూసారు కదా పిల్లలు, యోసేపు యొక్క కథ గురించి తెలుసుకుందాం. ఇంకొచ్చే వీడియోలో ఈజిప్టు దేశంలో యోసేపు ఎలా పెరిగాడు, అక్కడికి అమ్మబడిన తర్వాత ఎలాగ దీవించబడ్డాడు, ఎలాగా గొప్పవాడుగా అయ్యాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.